కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో దాని మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ పేరు మారుమోగిపోతోంది. ఐపీఎల్లో గత 2 ఏళ్లు మెంటర్గా లక్నోను ప్లే ఆఫ్స్ కు చేర్చడం, ఇప్పుడు కోల్కతాను ఛాంపియన్ గా మార్చడం వెనుక భారత మాజీ క్రికెటర్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో కేకేఆర్ విజయం సాధించి మూడోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ తో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా ప్రధాన కోచ్ పదవి ఖాళీ అవుతున్న క్రమంలో వీరిద్దరిని ఇలా చూడటంతో చర్చకు దారితీసింది. దీనికి తోడు ఇప్పటికే బీసీసీఐ గంభీర్తో చర్చలు ప్రారంభించినట్టు కూడా వార్తలొచ్చాయి. మరోవైపు ఇవాళే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావటం గమనార్హం. ఇప్పటికే గంభీర్ను ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేసిందని ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో జైషాకు అభిమానుల నుంచి వినతులొస్తున్నాయి. కొందరు విభిన్నంగానూ స్పందించారు. జైషా సార్, మీరు ఒకే ఒక పని చేయండి, గౌతమ్ గంభీర్ను భారత జట్టు ప్రధాన కోచ్గా నియమించండి. గంభీర్తో జైషా సీరియస్ గా చర్చిస్తున్నారు. విషయం ఒక్కటే, అది కన్ఫర్మ్ అయినట్లు ఉంది. ఇలా నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. 2 నెలలకు పైగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ విజయవంతం కావడంలో గ్రౌండ్ సిబ్బంది విశేష కృషి ఉంది. సమయానికి అద్భుతమైన పిచ్లు, వర్షం పడినా మైదానాన్ని త్వరగా సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో వారికి మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ కార్యదర్శి జైషా నజరానా ప్రకటించారు. టీ20 సీజన్ సక్సెస్ కావడంలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మా హీరోలకు ప్రశంసలు కురిపించడంతో పాటు వారికి నజరానా ఇవ్వాలని నిర్ణయించాం. 10 రెగ్యులర్ మైదానాల్లో ఒక్కోదానికి 25 లక్షలు, అదనంగా మరో 3 వేదికలకు 10 లక్షలను ఇస్తున్నాం. సిబ్బంది, క్యూరేటర్ నిబద్ధతకు, కష్టానికి ధన్యవాదాలు అని జైషా పోస్ట్ చేశారు.